నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీరేను. ఈ వీడియోలో నేను మీకు స్టెమ్ స్టిచ్ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. మగ్గం వర్క్తో స్టెమ్ స్టిచ్ ఎలాగనేది నేను చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ముందుగా ఫటాఫట్గా లైక్ అయితే చేసేయండి. మరి కాటన్ దారం తీసుకోండి, లేకపోతే కుచ్చు దారమైనా పర్వాలేదు. ఏదైనా కాటన్ దారం తీసుకొని మీరు ప్రాక్టీస్ చేస్తే థ్రెడ్ అనేది తెగిపోకుండా ఉంటుంది కాబట్టి కాటన్ దారం తీసుకోమంటున్నాను. ఒక సిస్టర్ అడిగారు ఏ థ్రెడ్ యూజ్ చేస్తారని. నేర్చుకునేటప్పుడు మీరు ఓన్లీ కాటన్ దారం మాత్రమే యూజ్ చేయండి, ఓకేనా. కుచ్చు దారమైనా పర్వాలేదు, మిషన్ దారాలైనా పర్వాలేదు అనమాట. కాటన్ దారంతో మీరు ప్రాక్టీస్ అయితే చేయండి. తర్వాత మీరు సిల్క్ థ్రెడ్ యూజ్ చేద్దరు కానీ, ఎందుకంటే సిల్క్ థ్రెడ్ వచ్చి అత్తమానం తెగిపోతూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ మీరు కాటన్ దారం యూజ్ చేస్తే అది టైట్గా లాగిన దారం అనేది తెగిపోదు అనమాట. అదే సిల్క్ దారం అయితే కుచ్చులు కింద, పోగులు కింద దారం తెగిపోతూ ఉంటుంది. మీకు కుట్టడం వర్క్ చేయడానికి ఈజీగా ఉండదు అనమాట. అత్తమానం తెగిపోతూ ఉంటుంటే మళ్ళీ మనము స్టార్ట్ చేయాలి కదా, అందుకని కాటన్ దారం అయితే మీకు ఆ ప్రాబ్లం ఉండదు, ఓకే. అలాగే క్లాత్ వచ్చి వైట్ పాప్లైన్ క్లాత్ తీసుకోవాలి, ఓకే. ఫస్ట్ బేసిక్గా నేర్చుకోవడానికి వైట్ పాప్లైన్ క్లాత్, అలాగే నీడిల్ వచ్చి 14 ml నీడిల్ తీసుకోవాలి, ఓకేనా. 14 ml నీడిల్, అలాగే వైట్ పాప్లైన్ క్లాత్, లేదంటే హాఫ్ పట్టైనా పర్వాలేదు, ఓకే. ఈ రెండిట్లో ఏదైనా యూజ్ చేయండి. ఫస్ట్ బేసిక్గా వైట్ కలర్ పాప్లైన్ క్లాత్ తీసుకుంటే మీరు ఏ కలర్స్ థ్రెడ్ యూజ్ చేసినా మనకి ఆ వైట్ క్లాత్ మీద మనకి నీట్గా కనిపిస్తుంది. అందుకే నేను వైట్ పాప్లైన్ క్లాత్ తీసుకోమంటున్నాను. ఈ వర్క్ వచ్చి చాలా సింపుల్ అనమాట. లాస్ట్లో వచ్చి నాట్ వేసుకోండి. నాట్ వచ్చి రావట్లేదు అంటున్నారు, 1కి 4 సార్లు ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా వస్తుందన్నమాట. ఈ స్టెమ్ వచ్చి 2 సైడ్స్ వేసాను కదా, కావాలంటే మీకు 1 సైడ్ కూడా వేసుకోవచ్చు. మధ్యలో ఆ గ్యాప్లో వచ్చి బీడ్స్ కుట్టుకోవచ్చు, స్టోన్ లైన్ కుట్టుకోవచ్చు, లేదంటే గొలుసు కుట్టు కూడా వేసుకోవచ్చు. ఈ వంకికి నేను వచ్చి 1 సైడ్ మాత్రమే వేస్తున్నాను. మీరు 2 సైడ్స్ వేసి ప్రాక్టీస్ చేయండి, ఓకే. 2 సైడ్స్ వేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి అనమాట, ఓకే. ఇది 1 సైడే కాదు, 2 సైడ్స్ కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చి ఒక లాంగ్ చైన్ వేస్తారు, పైకి ఒక లాంగ్ చైన్ వేసి మళ్ళీ కిందకి లాగి ఒక షార్ట్ చైన్, మళ్ళీ ఇంకొక షార్ట్ చైన్ వేసుకోవాలి, ఓకే. చూడండి, పైన ఒక గొలుసు వేసి క్రిందకి లాగి అక్కడ ఒక చైన్, కింద వచ్చి 2 చైన్స్ వేసుకోవాలి, ఓకే. చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అర్థమయ్యేలా నేను చూపిస్తున్నాను. 1కి 2 సార్లు చూడండి, మీకు ఈజీగా ఉంటుందన్నమాట. మీకు సింపుల్గా చెప్పాలంటే కాశ్మీర్ వర్క్ చెప్పాను కదా, మీకు కాశ్మీర్ వర్క్ 1, 2 చెప్పాను. ఇవి ఒకసారి చూడండి. అవి కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే ఇది వచ్చి మీకు సింపుల్గా ఉంటుంది. సేమ్ ఆ కుట్టులాగే ఉంటుంది, కాకపోతే మనము ఇలా కొంచెం క్రాస్గా వేస్తాం కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఏమి ఉండదు, ఈజీగానే ఉంటుంది. మీకు ఆ వర్క్ కానీ మీరు ప్రాక్టీస్ అయ్యి ఉంటే ఇది వచ్చి మీకు చాలా సింపుల్గా ఉంటుంది. మీరు ఎక్కడైనా మనకి డిజైన్లో ఇలాగ కొమ్మల కింద అలా వస్తుంది కదా, అక్కడ ఇది వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది అనమాట. మనకి వర్క్ కూడాను కొంచెం అదే ఒక గొలుసు కుట్టేసామనుకో 2 వరుసలు సన్నంగా ఉంటుంది. ఇదైతే మనకి డిజైన్ వచ్చి చాలా బాగా బ్రైట్గా కనిపిస్తుంది. థ్రెడ్ వర్కే మనకి చాలా బ్రైట్గా కనిపిస్తుంది. పూసలు, స్టోన్ లైను ఇవి ఇష్టం లేని వాళ్ళు, ఓన్లీ థ్రెడ్ వర్క్ ఇష్టమైన వాళ్ళు ఇది వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి థ్రెడ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది అనమాట, ఓకే. కొంచెం వర్క్ వచ్చి బాగా హెవీగా కనిపిస్తుంది. థ్రెడ్ వర్కే కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఓకే. ఇలా సింగిల్ లైన్ వేసుకోవచ్చు, కావాలంటే ఈ పక్కన చూపించాను కదా అలా డబల్ కూడా వేసుకోవచ్చు. మీకు ఏది నచ్చింది అనుకుంటే అది మీరు ఏదైనా డిజైన్ గీసుకొని డ్రా చేసుకొని అది అయితే ప్రాక్టీస్ చేయండి, ఓకే. మధ్యలో బీడ్స్ కుట్టుకోవచ్చు, అటు ఇటు చైన్లో కూడా వేసుకోవచ్చు, ఓకే. హెవీగా కావాలనుకుంటే మీరు డిజైన్ బట్టి దాన్ని బట్టి మీరు వర్క్ అనేది హెవీగా చేసుకోవాలి. ఇలాగైతే ప్రాక్టీస్ చేయండి. ఏం లేదు, ఫస్ట్ ఒక చైన్ వేస్తారు, దానిపైన ఒక చైన్ వేసి బ్యాక్ వచ్చి మళ్ళీ ఒక చైన్, మళ్ళీ ఒక షార్ట్ చైన్, ఓకే. సేమ్ కాశ్మీర్ వర్క్ లాగే ఉంటుంది. వర్క్ వచ్చి చాలా సింపుల్, ఈజీగా ఉంటుంది, ఓకేనా. మరి వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే ముందుగా లైక్ చేసేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే దాని మీద ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట, ఓకేనా. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలా ఏదైనా చిన్న డిజైన్స్ గీసుకొని డ్రా చేసుకొని ఇలాగైతే ప్రాక్టీస్ చేయండి, ఓకే. తర్వాత ఇంకో డిజైన్ అడిగారు ఒక సిస్టర్ వచ్చి, అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను, చూడండి సిస్టర్.
మీకు ఏదైనా వర్క్ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను ఆ వీడియో అయితే పెడతానమాట. ఓకే, డిజైన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. డిజైన్స్ ప్రాక్టీస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. డిజైన్ కూడా రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పెట్టుకొని చిన్న చిన్న డిజైన్స్ తీసుకుంటూ ఉంటే మీరు చాలా ఈజీగా ప్రాక్టీస్ అవుతుందన్నమాట. ఓకేనా, వర్క్ అయితే ఇలా ఉంటుంది. మధ్యలో బీడ్స్ కుడతానని చెప్పాను కదా, బీడ్స్ కానీ స్టోన్ లైన్ కానీ ఏదైనా కుట్టుకోవచ్చు. నేనైతే బీడ్స్ కుట్టి చూపిస్తున్నాను. ఆ గ్యాప్లో ఇలా చాలా సింపుల్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఓకే, వర్క్ వచ్చి థ్రెడ్ వర్క్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే కొంచెం హెవీగా కనిపిస్తుంది అనమాట మనకి. గొలుసు కుట్టి అవైతే సన్నంగా ఉంటాయి కదా, ఈ స్టెమ్ స్టిచ్ ఏమవుతుందంటే కొంచెం హెవీగా బాగా కనిపిస్తుంది వర్క్ వచ్చి. మధ్యలో ఇలా బీడ్స్ కుట్టుకోండి. నేను షుగర్ బీడ్స్ తీసుకున్నాను. ఇలా 2 వేసుకొని ఒక చైన్ వేసుకోవాలి. నేను జెరీ థ్రెడ్ యూజ్ చేశాను, కావాలంటే కాటన్ థ్రెడ్తో కూడా వేసుకోవచ్చు. ఇలా 2 వాటికి మనం గొలుసు అయితే వేసుకోవాలన్నమాట. లాస్ట్లో నాట్ వేసేసుకోండి. నాట్ ప్రాక్టీస్ చేయండి, బాగా ఈజీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ ఫ్రెండ్స్.